వాణి న్యూస్ కి స్వాగతం. ఘనంగా ప్రారంభమైన పికల్ బాల్ ఇండోర్ కోర్టు మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరిత గారి చేతుల మీదుగా ప్రారంభమైన ఇండోర్ పికిల్ బాల్ కోర్టు యువకులు, విద్యార్థులు, పెద్దలు, నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మంత్రి టీజీ భరత్ పిలుపు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గారు మాట్లాడుతూ, కర్నూలు జిల్లాలో ఇదివరకు పికిల్ బాల్ కోర్టు అవుట్డోర్లో ఉండేది. అయితే మొదటిసారిగా కర్నూలు నగరంలో ఇండోర్లో ఏర్పాటు చేశారు. దీనివల్ల వర్షాకాలంలో కానీ, సన్సెట్ టైంలో కానీ, చలికాలంలో కానీ ఫిజికల్గా గేమ్ ఆడటానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇంకో విషయం ఏమిటంటే, ఇక్కడ చుట్టుపక్కల పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజీ కానీ, హాస్టల్, స్కూల్స్ ఉన్నాయి. యువకులు, పెద్దలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కనీసం రోజుకు 1 గంట ఏదైనా గేమ్ ఆడటం వల్ల శరీర దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరవ్ చరిత గారు మాట్లాడుతూ, పికిల్ బాల్ ఇండోర్ గ్రౌండ్ను మంత్రి భరత్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. క్రీడలు శరీరత్వానికి, మానసిక ఉల్లాసానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఇండోర్ వేదికను ప్రారంభించాలన్న ఉద్దేశంతో బిట్టు, వరుణ్ మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె మాట్లాడుతూ చెప్పారు. మరియు నిర్వాహకులు వరుణ్, బిట్టు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ శారీరకంగా దృఢత్వం చెందాలని, మానసికంగా ఒత్తిళ్లని ఎదుర్కోవాలంటే కేవలం ఆటలు ప్రధాన పాత్ర పోషిస్తాయి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని ఈ కోర్టును ప్రారంభించాము. ఇక్కడ గంటకు 5,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు నెల ప్రీమియం ఛార్జ్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వరుణ్, బిట్టు మరియు కార్పొరేటర్లు, యువకులు, కాలనీ వాసులు, స్టూడెంట్స్ పాల్గొన్నారు. వార్డ్ పాణ్యం కాన్స్టిట్యున్సీలో ఈరోజు పికిల్ బాల్ ఇనాగ్రేట్ చేసేకి వచ్చాము నేను, ఎమ్మెల్యే గారు. సో హ్యాపీ అండి, ఎందుకంటే ఇంతవరకు అవుట్డోర్ ఉండేది, ఇక్కడ ఇండోర్గా రావడంతో ఒక అడ్వాంటేజ్. ఇప్పుడే అక్క చెప్పినట్లు యూ విల్ హ్యావ్ రెయినీ సీజన్లో కానీ, లేకపోతే చాలా సన్నీ టైమ్స్లో కానీ ఇక్కడ ఆడుకునే దానికి అవకాశం ఉంటుంది. ఇండోర్గా డన్ అ వెరీ గ్రేట్ గుడ్ జాబ్. కోర్ట్స్ కూడా డీసెంట్గా, నీట్గా చేశారు. బాగా యూటిలైజ్ చేసుకోవాల్సింది. అంటే ఇక్కడే దగ్గరలో పుల్లయ్య కాలేజ్ కూడా ఉంది, నాకు తెలిసి వేరే ఇంజనీరింగ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన 19వ వార్డులో మన మినిస్టర్ భరత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం పికిల్ ఇండోర్ కోర్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ప్రారంభోత్సవం చేసిన మన భరత్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే బిట్టు, వరుణ్ ఇద్దరు కలిసి ఇది ఏర్పాటు చేస్తారు. ఇంతవరకు మనకు కర్నూలులో అవుట్డోరే ఉంది, ఇది ఇండోర్ ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నా. మనం ఎక్కడైనా వర్షం ఉన్నా, ఎక్కువ ఎండలు ఉన్నా మనం బయట ఆడుకోవడం కష్టమవుతుంది. ఎనీ టైం ఇది ఆడుకోవడానికి అవకాశం ఉంది. ఇది మన 19 వార్డులో మనకు అందరికీ అందుబాటులో ఉంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ ఈరోజు గేమ్స్ ఎంతో అవసరము మనము హెల్త్కి కూడా. కాబట్టి ఆటలతో పాటు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. పిల్లలకి ఆల్ ద బెస్ట్. ఏంటన్నా, వార్తా ఆఫీస్ ఆపోజిట్ కేవర్ గార్డెన్స్ ఎదురుగా సందులో ఇది ఫస్ట్ పికిల్ బాల్ ఇండోర్ కోర్ట్ ఇన్ కర్నూలు. ఇప్పటిదాకా కర్నూలులో అన్ని అవుట్డోర్స్ ఉన్నాయి, ఇది మనది ఫస్ట్ ఇండోర్ కోర్టు. దీంట్లో మనకి 3 కోర్ట్స్ ఉంటాయన్న.
మనకి ఇది పర్ అవర్ వచ్చేసి 500 రూపీస్ ఛార్జ్ చేస్తాము. లేదు మంత్లీ అనుకుంటే మనకి మంత్లీ సబ్స్క్రిప్షన్ లాగా ఉంటుంది. పర్ మంత్ 3000 ఛార్జ్ చేస్తాము. మనకి ఇప్పుడు ఇది ఇండోర్ కోర్ట్ వల్ల అడ్వాంటేజ్ అంటే ఒకవేళ రెయిన్ ఉన్నా సమ్మర్ సీజన్ ఉన్నా ఏది ఉన్నా మనం ఫ్రీగా ఆడచ్చు. అదే అవుట్డోర్ అయితే మనకు అంత ఫెసిలిటీ ఉండదని చెప్పేసి ఇది ప్లాన్ చేస్తాం మనం ఫస్ట్ ఇండోర్ కోర్ట్. గుడ్ నేమ్ మిట్టు.